రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే కనుక వైఎస్ కుటుంబ అభిమానులు ఉన్నారో వాళ్ళు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే ఒక కేసు గురించి, వైఎస్ వివేక గారి హత్య కేసు గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక సుప్రీంకోర్టు నుంచి వచ్చిన అప్డేట్. వైఎస్ వివేక గారి కూతురు సునీత గారి మీద, అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టిన కేసుని డిస్మిస్ చేసేస్తున్నాము అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అసలు ఎలా చూడాలంటారు మేడం? సార్, ఇది క్వాష్ అయిపోతుందని రామ్ సింగ్ గారికి కూడా తెలుసండి. ఎందుకంటే ఎంక్వైరీ నిమిత్తం పోలీసుల వారు కానీ, సిఐడి వారు కానీ, సిబిఐ వారు కానీ కొన్ని ప్రశ్నోత్తరాలు అనేది ఉంటుంది సర్వసాధారణంగా. సో ప్రశ్నించిన ప్రతి వాడి మీద కేసులు కట్టేస్తారు పోలీసు వాళ్ళమంటే వాళ్ళు వాళ్ళ విధులు నిర్వహించలేరు. ఆ రోజే చెప్పారు సిబిఐ రామ్ సింగ్ గారు, కట్టండి కేసులు ఎన్ని కడతారో మాకు తెలుసులే, మేము చేయాల్సిన పనులకి మీరెవరు మమ్మల్ని ఆటంకపరచడానికి. అదే రకంగా సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు కూడా మొట్టికాయలు వేసింది. అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి వాటిలో మీరెందుకు తలదూరుచున్నారు, మీకెందుకు అంత అత్యుత్సాహం అనే పదాన్ని కూడా సుప్రీంకోర్టు వారు తెలంగాణ హైకోర్టు మీద వాడినారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని విచారణ చేయాలి అంటూ సిబిఐ అడుగుతుంటే తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చే నిమిత్తంలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది సిబిఐ. అయ్యా, మా విధులను మమ్మల్ని నిర్వహించకుండా అడుగడుగున ఆటంకపరుస్తున్న హైకోర్టు వారు అంటూ కొన్ని ప్రశ్నోత్తరాలు లేవనేశారు. సో దాని అంతిమ లక్ష్యం ఏంటంటే, మీరెందుకు తలదూరుస్తున్నారు తెలంగాణ హైకోర్టు వారిని, మీరెందుకు తలదూరుస్తున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో, వాళ్ళ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్లో అవినాష్ రెడ్డి గారు తెల్లారుజామున ఫోన్ చేసినారు, అతని పాత్ర ఉంది, అతని ఇన్వెస్టిగేషన్ చేయాలా, విచారణ చేయాలా, మీరెందుకు తలదూరుస్తున్నారు, మీకెందుకు అంత అత్యుత్సాహం అనే పదాన్ని వాడిన రోజునే తెలంగాణ హైకోర్టు అక్కడితో ఆగిపోయి తర్వాత ఇచ్చిన బెయిల్ నిమిత్తం, అది కూడా తల్లిగారి అనారోగ్య నిమిత్తం. మామూలుగా అయితే మేము ఇవ్వమండి, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో మీకు తలదూర్చమండి, కానీ పాపం వారి తల్లిగారు ఎక్కడైతే చూడండి, ఇప్పుడు మనం డబ్బు లేని వాళ్ళని కూడా మన తల్లిని పెద్ద హాస్పిటల్లో పెట్టాలనుకుంటాం. అంటే కర్నూలులో ఉండేవాళ్ళు బెంగళూరుకి, బెంగళూరులో ఉండేవాళ్ళు ఢిల్లీకి, బాంబేకి, ఎక్కడో చోటకి, దేశ విదేశాలు కూడా దాటిస్తాం. పాపం అవినాష్ రెడ్డి గారి పేదరికం చూడండి. ఆయన పేదరికం చూసి మనము నిజంగా కడు బాధపడాల్సిన విషయమేనండి. ఎందుకంటే ఆయన ఆ ఏరియాలోని విశ్వభారతి హాస్పిటల్ దాటి అడుగు కూడా బయట ఇలా తల్లిని హైదరాబాద్లో పెట్టచ్చు, ఢిల్లీలో పెట్టచ్చు, హైదరాబాద్లో బాంబేలో పెట్టచ్చు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళి విశ్వభారతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అది కూడా హార్ట్కి సంబంధించిన ఇంజురీ అన్నారు. మరి ఆ ఇంజురీ ఏంటో, ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చినారా, లేకపోతే ఏమైనా సర్జరీ చేసినారా, దాని రిపోర్ట్ ఈ రోజుకి సబ్మిట్ చేయలేదు. కాకపోతే బెయిల్ మాత్రం కంటిన్యూ అయిపోతుంది. అదేంటో మరి, భార్యకి బాగాలేదని భర్తకు బెయిల్ ఇవ్వాలా, అంటే తల్లికి బాగాలేదని కొడుకు గారి మాత్రం బెయిల్ ఇచ్చేసినారు. సో పోనీలండి, ఆ వ్యవస్థ అలా ఉంది అని అనుకోవాలి. సో అదే రకంగా ఆ బెయిల్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. తల్లి ఐసీయూలోంచి ఏసీ రూమ్కి వెళ్ళిపోయారు, ఏసీ రూమ్లోంచి విదేశాలకు కూడా వెళ్ళిపోయి ఉన్నారేమో, రాష్ట్రాలు దాటేసినారేమో, కానీ అయినా కానీ ఇంకా కూడా ఆయన బెయిల్ మీద నడుస్తూ ఉన్నారు. ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసి ఆయన విచారణ చేయాలనేది ఒక కార్యక్రమం అయితే, పిఏ కృష్ణారెడ్డి గారు, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, పాపం పిఏ కృష్ణారెడ్డి గారు, సిఐ శంకరయ్య గారు, వీళ్ళిద్దరూ అత్యుత్సాహమైనటువంటి చదువుకున్న విద్యావంతులు. అదే రకంగా వివేకానంద రెడ్డి గారితో కడు సన్నిహితులు. పిఏ కృష్ణారెడ్డి గారు ఆరోపించినారు, తెల్లవారుజామున 4:30 కల్లా వెళ్ళేసి ఏదైతే వివేకానంద రెడ్డి గారితో పాటు కలిసి వాకింగ్ చేస్తూ, పేపర్ చదువుతూ, కాఫీ తాగుతూ డైలీ షెడ్యూల్ కనుక్కునేటటువంటి పిఏ కృష్ణారెడ్డి గారు ఆ రోజు మాత్రం సాయంత్రం 6 వరకు, అంటే తెల్లవారుజామున 6 వరకు గేటు దాటి లోపలికి పోలా. అది కూడా ఊర్లో సాక్షి పేపర్ చదువుకుండా ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నారు. ఇది కూడా సిబిఐ నోటిఫికేషన్లో ఆయన చెప్పారు, నేను ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నానండి 6 ఆ టైంలో ఎందుకునో వివేకానంద రెడ్డి గారిని నిద్ర లేపాలని అనిపించింది 6 వాళ్ళు తెల్లవారుజామున 4:30 లేసేవాళ్ళు. అది కూడా ఆయనే తలుపు తట్టి లేపచ్చు, కానీ పాపం అక్కడ రంగయ్యనో గంగయ్యనో మర్చిపోయాం కదా, ఆ రంగయ్య గారు తలుపు కొట్టి చూసిరా అయ్యా అంటే, నేను తోటమాలని నేనెందుకు పోతాను, ఇప్పుడు మీరే పోతారు కదా అయ్యగారు అంటే, లేదులే ఈ పూట క్షుణ్ణంగా పేపర్ చదువుతున్నా, నువ్వే పోయి పిలిచిరా నేను వచ్చినానని అని చెప్తే పాపం తలుపు తీయట్లేదు, అయ్యగారు పడుకున్నారేమో అని మళ్ళీ వెళ్ళి తోటమాలి పని చేసుకోలేదు. లేదు, వెనకాల గేట్ నుంచి వెళ్ళి చూడు రంగయ్య, వెనకాల గేట్ ఏంటండి అయ్యగారు, ఆయన పెద్ద అయ్యగారు నిద్రపోతున్నారు, రాత్రి లేట్ అయింది, వెనకాల గేట్ నుంచి అట్టపోతాం, అట్ట పోకూడదు, లేదు చూసిరా ఇంతసేపు ఉండరు ఆయన, ఎందుకు అంతసేపు నిద్రపోతున్నారని ఈయన బాధపడిపోతున్నాడు. ఈ అత్యుత్సాహపరుడిని మామూలుగా లోపలేసి కుమ్మితే చాలా నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అయితే కీలకం కాబోతున్నాయి మేడం. కస్టోడియల్ విచారణ మీద కూడా మేము ఆలోచిస్తున్నామంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు ఈ కస్టోడియల్ విచారణ అంటే కనుక ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో అనుమానితులు వాళ్ళందరినీ కస్టోడియల్ విచారణకు కూడా తీసుకునే
చేయొచ్చేమో ఆ ఆలోచనలో కూడా ఉన్నాం మేము అంటూ సిబిఐ చెప్పడం, దానికి అనుకూలంగా సుప్రీంకోర్టు వాళ్ళు మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు కస్టోడియల్ అంటే ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తారా? ఆయన నాకు తెలియదులేండి. 8 దాకా వచ్చింది, 9 or 10 ఎప్పుడు తీసుకొస్తారని రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. 2 రాష్ట్రాలకి ఏం పని అంటే పాపం ఆవిడ అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని, గతంలో ఉండే ముఖ్యమంత్రి నమ్మక తెలంగాణకి మార్చుకున్నారు. తెలంగాణలో కూడా బెయిల్ మంజూరు చేస్తున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు సిబిఐ దాంట్లో ఎందుకు మీరు అచ్చుచాబడుతున్నారంటూ ముట్టకేలేశారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే కస్టోడియల్ విచారణ అంటే అవినాష్ రెడ్డి గారు మళ్ళీ కస్టడీలోకి వెళ్ళి తెల్లవారుజాము 4:30కి మీరు ఎప్పుడు ఫోన్ చేసినారు, అప్పుడు మేనిఫెస్టో రూపొందరణలో ఉన్నటువంటి వారిద్దరితో మీరు ఏం మాట్లాడినారు, ఎంతసేపు మాట్లాడినారు, అదేంటండి 6 వరకు కృష్ణారెడ్డికి తెలియంది 4కి మీకు ఎలా తెలిసింది, రోజు వెళ్ళే కృష్ణారెడ్డి ఎందుకు గేట్ కాడ అయిపోయాడు? సో ఒకటండి, కృష్ణారెడ్డి గారు ఎవరి మీద అయితే కేసు నమోదు చేసినారో సిబిఐ రామ్ సింగ్ గారి మీద, లేకపోతే సునీతమ్మ మీద, లేకపోతే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద, ఈ 3 మీద కేసు నమోదు చేసినారు. అసలు తిరగదిప్పి మనం ఆయన మీద కేసు నమోదు చేస్తే అంటే ఇప్పుడు నన్ను బాధ పెట్టినారు, నన్ను ఎందుకు బాధ పెట్టినావు, ఎవరు చెప్తే బాధ పెట్టినావు, ఎందుకు బాధ పెట్టినావు, నీ బాధ పెట్టడంలో ఇంటెన్షన్ ఏంటంటూ మనం కూడా తిరిగి మళ్ళీ ఒక కేసు వేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే నాయనకి ఏం తెలిసినా కృష్ణారెడ్డి గారికి తెలుస్తుందండి. నాయనకి రోజు 4:30కి వెళ్ళి టీ తాగి కూర్చొని మాట్లాడేవాళ్ళు గేట్ల నుంచి ఎందుకు బయటికి పోలేదు, లోపలికి వెళ్ళలేదు, రంగయ్యని ఎందుకు పంపించినారంటూ ఇప్పుడు సునీతమ్మ ఫ్రెష్గా పిఏ కృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదు చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కృష్ణారెడ్డి గారు ఒక ఉద్యోగస్తుడు, ఒక చదువుకున్న వ్యక్తి. సరేలే పోనీ రంగయ్య చూస్తున్నాడు, ఇద్దరు కలిసి చూస్తే రక్తపు మడుగులతో పడి ఉన్నాడని రంగయ్య పలుమార్లు చెప్పినాడు. అది ఆల్రెడీ కోర్టులో రికార్డెడ్ స్టేట్మెంట్ 161 కానీ 164 కానీ ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇంకా రంగయ్య చనిపోయినా కేసేం మారదు, తారుమారేం జరగదు. సో ఇటువంటి విషయంలో మరి ఒకవేళ పనమ్మాయి అయ్యో అయ్యగారు శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడుతున్నారు శుభ్రంగా లేకపోతే ఏమనుకుంటారా అని బకెట్లు పెట్టి రక్తాన్ని కడిగేసి ఉండొచ్చు. పాపం ఆవిడికి తెలియదు కదా, కానీ పిఏ కృష్ణారెడ్డికి తెలుసు కదా. ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో ఆ సీన్ని మనం కనీసం కదల్చకూడదు, తలుపులు కూడా అటు ఇటు తీయకూడదు. వేలు ముద్రలు చాలా ఇంపార్టెంట్, ఫింగర్ ప్రింట్స్, లేకపోతే కింద పడిపోయిన హెయిర్, DNA ప్రతిదీ అండి. అసలు అందులోనూ అక్కడ ఒక పేపర్ పడిపోయింది. ఆ పేపర్ ఎవరు రాసినారు? పాపం వివేకానంద రెడ్డి గారు ఒక పేపర్ లెటర్ రాసేసినారట. ఆయన రైటింగ్ ఉందా, పేపర్ ఎవరు ఇచ్చి రాయమన్నారు, పేపర్ల మీద ఎంతమంది వేలు ముద్రలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతిదీ ఎవరు టచ్ చేయకూడదండి. ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి, డాగ్ స్క్వాడ్ వచ్చి, ఇంకా చాలా టీం వచ్చి వాళ్ళంతా గ్యాదర్ చేసుకున్నాకే మనం టచ్ చేయాలి. కానీ అన్నీ తెలిసిన పిఏ కృష్ణారెడ్డి బకెట్లు పెట్టి ఎందుకు కడిగించినారు? గొడ్డలిపోటు కళ్ళ ముందు చూసిన సిఏ శంకరయ్య ఎందుకు గుండెపోటు అని మార్చినారు? దీని వెంటనే మన విజయసాయిరెడ్డి గారు A4 A5 ఇప్పుడు మీకు, అప్పుడైతే A2, ఆయనైతే ఏకంగా గుండెపోటుతో మరణించారు. కడు బాధాకరం, హఠాన్ మరణం అనే కారణాలకి ఇవన్నీ ఎందుకో. ఇప్పుడు నా ఉద్దేశం అయితే ఎప్పుడైతే సునీతమ్మ గారు తన మీద కేసు వేసినటువంటి పిఏ కృష్ణారెడ్డి గారి మీద తిరగదిప్పి కేసు వేయాలి. మీకే అన్నీ తెలుసు, కృష్ణారెడ్డి గారు నాన్నగారితో పాటు మీరే ఉంటారు, మీరైనా నా పేరు ఎలా రాసినారు, ఎవరు చెప్తే రాసినారు? ఏదో కుట్రకోణం జరుగుతుంది. ఆ రోజు కూడా మన ఇంట్లో కుక్క చనిపోతేనే 3 రోజులు అన్నం తినలేమే, మన యజమాని చనిపోతే యజమాని చావు కారణమైన వాళ్ళని వెలికి తీయాలనాలి. కానీ ఆయన పెట్టిన లెటరు దయచేసి నా పాస్పోర్ట్ ఇప్పించండి అంట పిఏ కృష్ణారెడ్డి గారు. అంటే పాస్పోర్ట్ ఇస్తే దేశం దాటి వెళ్ళిపోదాం, కొంచెం మనశ్శాంతిగా ఉందో, ఇక్కడే ఉంటే జైల్లో వేస్తారు, పాపం తన ఆరోగ్యం సహకరించదు, ఏ పరిస్థితుల్లో ఉంటారు అని. సో ఇక్కడ కూలంకష ఘట్టంలోకి వెళ్లే ముందు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటే, సార్ మాది ఎంక్వైరీ అయితే అయిపోయింది, మీరు చెప్తే మళ్ళీ ఒకసారి రీఇన్వెస్టిగేషన్ చేస్తామన్నటువంటి. అదే సమయంలో సిద్ధార్థ లూద్రా గారు వాదన, డ్రామా అంతా నడుస్తుంది, అవినాష్ రెడ్డి చుట్టూరుతోనే డ్రామా నడిచింది, అవినాష్ రెడ్డి మొత్తం డ్రామాలు వేశారంటే డ్రామాలు కట్టించే సమయం కూడా తొందరలోనే ఉంది అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? సార్ మాస్టర్ మైండ్స్ అనే పదాన్ని వాడినారండి సిద్ధార్థ లూద్రా గారు. మాస్టర్ మైండ్స్ అంటే వీటన్నిటికీ మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అండి. సో ఈ కట్టుకథలు, ఈ డ్రామాలు తొందరలో కట్టేసే పరిస్థితి రానుంది. సో విచారణ అయిపోయింది అన్నటువంటి సిబిఐతో పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అండి. సునీతమ్మ గారు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు, సిబిఐతో పాటు నేను కూడా ఉంటాను, నాకు కూడా మా నాన్నగారు కాబట్టి నాకు కూడా అడిగే హక్కు ఉందని. కానీ మీకు తెలుసా అండి, పిఏ కృష్ణారెడ్డి నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను కూడా కేసు వేస్తాను అన్నాడు. ఇది ఇంప్లీడ్ పిటిషను. నీ అత్యుత్సాహం ఏంటయ్యా బాబు? ఒక తండ్రి చనిపోయాడని కూతురు పోరాటం చేస్తుంది, కానీ మీ యజమాని చనిపోయాడని నువ్వేం పోరాటం చేసినావు? పాస్పోర్ట్ ఇస్తే వెళ్ళిపోతానన్నావా? నీ కూడా వేసే అవకాశం కల్పించాలని చాలాసార్లు పిటిషన్ వేసినారండి. అక్కడ వేసే అవకాశం లేదు కాబట్టి
కడప పరిసర ప్రాంతాల్లో వీళ్ళ ముగ్గురిని ఇంప్లీట్ చేసినారు. ఇది ఆల్రెడీ క్వాష్ అవుతుందని అందరికీ తెలుసండి. రామ్ సింగ్ గారికి ఇంకా బాధ తెలుసు. ఇవన్నీ చల్లవలే, నా పని నన్ను చేసుకునేవ్వండి, చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ క్వాష్ అయిపోవడం ఆటోమేటిక్గా క్వాష్ అవుతుంది. ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారి పాత్రను తెర మీదకి తీసుకురావాలి. అదే రకంగా ఇన్వెస్టిగేషన్ అయిపోలేదండి. అవినాష్ గారు ఎవరికో ఫోన్ చేసినారు, పాప ఎవరో మాకైతే తెలియదు. ఎవరికి ఫోన్ చేస్తున్నారు, ఎవరో ఇంకొకరికి ఇచ్చినారు, వారెవరో కూడా మాకు తెలియదండి. వారిద్దరిని కూడా విచారణ చేస్తే కొంత ఇన్వెస్టిగేషన్ కదిలినట్టు. అంటే 8 దాకా వచ్చింది, 9, 10 వారెవరో మాకు తెలియదు. కానీ ఆ సతీ సమేతంగా ఒకసారి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టు. ఇంప్లీడ్ పిటిషన్ వేసినటువంటి సునీతమ్మ, సిద్ధార్థ లుద్ర గారు ఇన్వెస్టిగేషన్లో, అదే తరగా ఎవరైతే రాజు గారు ఉన్నారో తదితర సిబిఐకి సంబంధించిన సోలిటరీ జనరల్ అండి. సో ఆయనకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా అడుగుతుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ని మళ్ళీ చేయమంటే చేస్తామని. మళ్ళీ అంటే నాకు అర్థమవుతుందండి, లోతైన దర్యాప్తు చేయమన్న జగన్ రెడ్డి గారి కోసం మళ్ళీ ఇంకొకసారి లోతైన దర్యాప్తు చేస్తే సిన్నాయన సావుకి ఒక అంతిమ లక్ష్యం వస్తుందండి. క్వాష్ వేయడం అనేది చాలా శుభపరిణామం. ఇది ఇలా జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ ఎవరైతే ఈ తప్పుడు కేసులు వేసిన మాది మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మెయిన్ పాత్ర పిఏ కృష్ణారెడ్డి గారికి అంతా తెలుసు. గేటు దాటి లోపలికి వెళ్ళిన వ్యక్తికి రాత్రి ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇలాగే జరగాలని ముందుగానే అనుకున్న స్కెచ్ ఇవన్నీ కృష్ణారెడ్డి గారికి తెలుసు. కాబట్టి కొంచెం ఎక్కువ విచారణ చేస్తే బాగుంటుంది. 8 తర్వాత 9, 10 కూడా సమగ్ర విచారణ చేయాలి, తెర మీదకు తీసుకురావాలి.